కళ్యాణ్ గారు పంపించిన చెక్ అమ్మ 5 లక్షల రూపాయలు. జనసేన పార్టీ నుంచి మేము ఒక మంచి వ్యక్తిని సుబ్రహ్మణ్యం గారు కోల్పోవడం చాలా బాధాకరం. కానీ మీకు అందరికీ ఆ భరోసా ఇవ్వడం కోసం ఇది కళ్యాణ్ గారు స్వయంగా చెక్ సంతకం పంపించింది. ధైర్యంగా ఉండండి, మంచిగా ఉండండి. పార్టీ కోసం ఎవరైతే ఈ విధంగా కష్టపడి నిలబడ్డారో అందరినీ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పనికి వెళ్ళి ఇంటికి రిటర్న్ వస్తుంటే ఆర్టీసీ బస్సు. ఇప్పుడు మరి ఆర్టీసీ బస్సు నుంచి మరి ఆర్టీసీ నుంచి ఏమి రాలేదు, ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఏమి లేదు. సార్ వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఇంక మనమే లాయర్ గారిని పెట్టి మనం కిరణ్ న్యాయ గారు మాట్లాడించి సుబ్బారావు గారి చేత కేసు ఫైల్ చేయించాం. ఆయన అంత గౌరవించాలి, అసలు ఎవరికి రాలేదు. ఫుల్లాగా ఉంటాయి మా ఈ పేటలు అంతా. మా అసలు జనసేన అంటే రూమ్ మిక్స్కొని తిరుగుతూ ఉంటాడు. మ్యాక్సిమం ఇక్కడ అంతా టీడీపీ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ. అయినా సరే ఇక్కడ మేము జనసేన అని చెప్పి కాలు రెగ్రెస్ తిరుగుతాం. అంతే కదా, ఈ ప్రాంతంలో మనం నిలబడ్డాం అంటే చాలా గొప్ప విషయం. అది వాళ్ళ దిగు అంటే కాదమ్మా, మేము మీకు ధైర్యం ఇవ్వడానికి ఎందుకు వచ్చామంటే ఏదో కళ్యాణ్ గారు పంపించిన ఆర్థిక సాయమే కాదు, పార్టీ నుంచి అందరు నాయకులు మీకు ఎప్పుడు కూడా ఒక భరోసాగా రేపటి రోజున ఏ విధంగా ఆదుకోవాలన్నా మేము నిలబడతాం. అది మీరు దాని గురించి మీరు చేద్దాం. వీళ్ళ నాన్నగారేమో ఆయన పెద్ద కొడుకు వేడన దిగులుతో ఆయన కూడా పెరాలసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చేసి ఆ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయాడు. నేను మా ఇంటికి వచ్చేసాను గొడవకి, గడపకు వచ్చాను. 2.5 సంవత్సరాలు అయిందని మాకు ఇంటికి పన్ను రాయలేదు. 2.5 సంవత్సరాలు పేదవాడు 2.5 సంవత్సరాలు పన్ను కట్టారంటే ఎలా కడతారు అని చెప్పి నన్ను గట్టిగానే గొడవ వేసుకున్నాను. అన్యాయంగా జరిగిపోతుంది కదా అట్లా. ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం ఏదన్నా వేరే పార్టీ నుంచి చేసుకుందామా, లేదంటే ఒక చిన్న ఫంక్షన్ చేసుకుందామా అంటే వెంటనే దాడి చేస్తున్నారు. ఈ తెనాల్లో మరీ దారుణం. చిన్న ఫ్లెక్సీ కట్టినా 2వ రోజు ఆయన టార్గెట్ చేస్తున్నారు. మన జిల్లా అధ్యక్షులమ్మ వెంకటేశ్వరరావు, మన తోటకూర రమణరావు తెలుసుగా మీకు, లోకల్గా మీకు పక్కనే ఉంటారు, ఎప్పుడు అందుబాటులో. సరేనా? సో మీకు ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మీకు ఇబ్బంది కలిగినా మేమేమైనా చేయాలని మీకు అనిపిస్తే అసలు ఏమాత్రం వెనకాడబాకండి. ఓకేనా? ఫీజు ఏమైనా కావాలన్నా లేకపోతే మనం కాలేజీలో ఏమైనా చెప్పాలన్నా నువ్వు తప్పకుండా ఒకసారి రమణరావు గారు మేము చేయాల్సింది నేను చేస్తాం. ఓకేనా? దీనికోసమే రాజకీయాల్లో ఉంది కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఓకేనా? నిలబడతాం. మీరందరూ ధైర్యంగా జాగ్రత్తగా కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోండి, తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవాలి. మీరు ఉంటారమ్మా మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం ఇబ్బంది ఏం లేదు. మీకు నిలబడండి, డోంట్ వరీ. జాగ్రత్తమ్మా. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు, సో జాగ్రత్తగా చూసుకోండమ్మా. సరేనా? కష్టపడి అది ఉపయోగించుకోండి బిడ్డలకి. ఫ్యూచర్లో మేము ఏం చేయాలని తప్పకుండా చేస్తాం, నిలబడతాం. ఓకేనా? థ్యాంక్ యూ.